ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. బికాజ్ he hath set his love upon me, therefore will I deliver him. I will set him on high, because he hath known my name. దేవుణ్ణి ప్రేమించిన వారు ధన్యులవుతారు. కారణం ఏమిటంటే దేవుడు అటువంటి వారిని తప్పిస్తాడు. ఎలాంటి సమయంలో తప్పిస్తాడు? ఎప్పుడు దేవుడు అటువంటి వారిని తప్పిస్తాడు అంటే, మనం మనుషులమండి. ఎప్పుడు మనకి ఏమవుతుందో, ఏ ప్రమాదం వస్తుందో, ఏ కీడు కలుగుతుందో మనకు తెలియదు. ఏ రోగం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి అవన్నీ దేవుడు తెలుసు. తప్పిస్తాడు దేవుడు. రోగం నుండి, కీడు నుండి, ప్రమాదం నుండి, శత్రువు నుండి, ఖడ్గము నుండి దేవుడు తప్పించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ను ప్రేమించిన వారు తప్పించబడతారు కనుక ధన్యులు అని చెప్తున్నాను. దేవుని బిడ్డ, నీకు దేవుడి మీద ప్రేమ ఉందా? దేవుణ్ణి ప్రేమించు. లోకాన్ని ప్రేమించొద్దు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. దేవుణ్ణి ప్రేమించు. దేవుడి చిత్తమైన వాటిని ప్రేమించు. దేవుడు చెప్పినట్టుగా నడుచుకో. దేవుని బిడ్డ, వాక్యాన్ని ప్రేమించు. ప్రార్థనని ప్రేమించు. విశ్వాసంగా ఉండు. నమ్మకంగా ఉండు. వాక్యానికి విధేయత చూపించు. వాక్యానికి విధేయత చూపించడం ఎంతో శ్రేష్టమైనటువంటి విషయము. కాబట్టి వాక్యానికి విధేయత చూపించి దేవుణ్ణి ప్రేమించు. ఆయన అతన్ని ఘనపరుస్తాడట. నీవు ఘనతను పొందాలనుకుంటున్నావా? పేరు తెచ్చుకోవాలనుకుంటున్నావా? గొప్పవాడివి కావాలనుకుంటున్నావా? గొప్పదానవు కావాలనుకుంటున్నావా? అందరూ నిన్ను పొగడాలనుకుంటున్నావా? అందరూ నిన్ను బాస్గా చూడాలనుకుంటున్నావా? లేదా అందరూ నిన్ను ప్రశంసించాలనుకుంటున్నావా? దేవుణ్ణి ప్రేమించు. తప్పక నీవు అన్ని విషయాలలో ఘనత నొందుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మనం దేవుని చాటున నివసించాలి. సాతాను ఎప్పుడు చూసినా ఎవరిని మింగుదునా అని అనుకుంటూ ఉంటాడు. ఆయన చాటున మనం దాగి ఉన్నప్పుడు, ఆయన చాటున మనము నివాసం చేస్తున్నప్పుడు ఆ సర్వశక్తుడు మనల్ని విడిచిపెట్టడు. మనల్ని కాస్తూ ఉంటాడు. మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనల్ని ప్రేమిస్తాడు. మనల్ని ఘనపరుస్తాడు. మనకి ఏది తక్కువ కాకుండా ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే మనం ఆయనని నమ్ముకున్నాం. ఆయన నీడని నమ్ముకున్నాం. ఆయన చాటును నివసిస్తున్నాం. కాబట్టి ఆయన అన్ని దయచేస్తాడు. ఏది తక్కువ కానివ్వడు. ఆయనే నాకు ఆశ్రయమును, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఈ లోకంలో మనము ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ఆయనను మాత్రం నమ్మొచ్చు. దేవుణ్ణి తప్పకుండా మనము నమ్మొచ్చు. ఆయన కోట లాంటివాడు. దేనికైనా ప్రమాదం వచ్చినప్పుడు శత్రువు దేని మీదనైనా సులువుగా దాడి చేయగలుగుతాడేమో, కానీ కోట మీద దాడి చేయాలంటే మాత్రం అంత సులువుగా జరిగే విషయం కాదు. ఎందుకంటే అది కోట మీదకి దాడి చేయడం అనేది, కోట మీద దాడి జరగడం అనేది అది అసాధ్యము. అది జరగనే జరగదు. అది దేవుని కాపుదల ఉంటుంది దాని మీద. కోట మీద సైనికులు ఉంటారు కాపాడడానికి. ఆ సైనికులు దేవదూతలు తప్పకుండా కాపుదలనిస్తారు. నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మనము సాక్ష్యం ఇవ్వాలి. ఈ లోకంలో మనము యెహోవాకు సాక్షులముగా నిలబడాలి. దేవునికి సాక్షులంగా మనము నిలబడాలి. దేవుని బిడ్డ,
వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవుడు మనం అనేకసార్లు వేటకాని ఉరిలో చిక్కుకుంటాం. ఎందుకంటే మనము మనుషులం కదా, అజ్ఞానంతో నడుచుకుంటాం. ఎంతో కొంత అజ్ఞానంతోనో, తెలుసో తెలియకో, గర్వంతోనో, లేకపోతే పొరపాటున మనం నడుచుకుంటాము. కానీ అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తప్పిస్తాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు మనల్ని. అనేకసార్లు రోగంలో కొంతమంది పట్టబడతారు, ఆ రోగం చేత పీడించబడుతూ ఉంటారు. కానీ దేవుడు స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు. కొంతమంది కొన్ని చిక్కులలో చిక్కుంటారు. అవి తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, పొరపాటును కావచ్చు. వేటగాడు కదా సైతాను వేటాడుతూనే ఉంటాడు, ఎవరినో ఒకరిని పట్టుకుంటాడు. కానీ పట్టబడిన వాడు దేవుని వైపు చూసి, ప్రభువా నన్ను విడిపించు, ప్రభువా నాకు సహాయం చెయ్యి అని అన్నప్పుడు దేవుడు తప్పకుండా అట్టి వాణ్ణి విడిపించే దేవుడిగా ఉన్నాడు, కరుణించే దేవునిగా ఉన్నాడు, నాశనకరమైన తెగులు రాకుండా కాపాడే దేవుడిగా ఉన్నాడు, రక్షించే దేవుడిగా ఉన్నాడు. ప్రభువు రక్షించడానికి ఎంతైనా చేస్తాడు. మన ఆత్మను రక్షించడానికి ఆయన ఆత్మకార్యం చేయలేదా? పరలోకం నుండి దిగి వచ్చి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి నరునిగా వచ్చి, దాసునిగా, దీనునిగా, రిక్తునిగా వచ్చి మనందరి పాపాల నిమిత్తము కలువరి శిలువలో ప్రాణం పెట్టి మన ఆత్మలను రక్షించిన దేవుడు నాటికి నేటికి ఏనాటికైనా ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాను అన్నాడు దేవుడు. కాబట్టి ఆయన మనసు ఎప్పుడు కూడా రక్షించే మనసే, కాపాడే మనసే. కాబట్టి తప్పకుండా ఆయన కాపాడుతాడు, తప్పకుండా ఆయన రక్షిస్తాడు. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన రెక్కలతో మనల్ని కప్పి కాపాడుతాడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంటుంది. ఈ లోకంలో మనకెక్కడ ఆశ్రయం లేకపోవచ్చు. మన బలహీనతలను బట్టి, మన రోగములను బట్టి, మన పేదరికాన్ని బట్టి, దౌర్భాగ్యాన్ని బట్టో, దరిద్ర్యాన్ని బట్టో కొన్నిసార్లు ఎక్కడ ఆశ్రయం దొరకకపోవచ్చు. కానీ ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం దొరుకుతుందండి. ఆయన సత్యమైన దేవుడండి. దేవుడు ఎంతో సత్యం గలవాడు. ఆయన సత్యంలో మనల్ని నడిపిస్తూ మనకి క్షేమాన్ని కలుగజేసే దేవుడు. ఆయన మనకు కేడమై ఉన్నాడు, ఆయన మనకు డాలై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, అంత గొప్ప దేవుడి రెక్కల కింద మనం దాగి ఉంటే మనం క్షేమంగా ఉంటాం. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి ప్రేమిస్తే ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మన కోసం దాచి ఉంచాడు. అవన్నీ మనకు కావాలని, ప్రేమించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి మీకు వందనాలు, దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ వాక్యాన్ని తండ్రి విన్న ప్రతి బిడ్డ నిన్ను ప్రేమించాలి. నీ ప్రేమ మాకు కావాలయ్యా, నీ కరుణ మాకు కావాలి. నువ్విచ్చే ఈ దీర్ఘాయువు, కాపుదల, క్షేమము, రక్షణ అన్నీ మాకు కావాలి.
తండ్రి, ఎల్లప్పుడూ మా మనసు నీ మీద ఉండునట్లుగా సహాయం చేయండి. అలాగే తండ్రి, మేము ఎల్లప్పుడూ కూడా నీకు లోబడి నడుచుకునే జీవితం మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.